హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెంతుల చారు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినది ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి మంచిగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యాక మనం నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 8 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. నెక్స్ట్ ఒక చిన్న కప్పు కరివేపాకు వేసుకొని దీని తర్వాత కొంచెం ఇవి ఇట్లా మంచిగా వేగేదాకా కొంచెం కలుపుకోవాలి. కొంతసేపు ఒక 1 మినిట్ కలుపుకున్న తర్వాత వేగాక నెక్స్ట్ మనము ఎల్లిపాయలు తీసి పెట్టుకుని ఉన్నాయి కదా, అవి కూడా ఒక 8 వరకు ఇట్లా కచ్చపక్క దంచుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని కొంచెం మంచిగా దాని స్మెల్ అనేది అయిపోయేదాకా ఇవి చేసుకొని ఫ్రై. 1 ఆనియన్ యాడ్ చేసుకొని ఆనియన్ కూడా మంచిగా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆల్రెడీ మనము 2 కప్పుల చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపించింది కాబట్టి మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని దీని తర్వాత 1 కప్పు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనము మూత పెట్టేసుకున్నాం. ఇంకా మంచిగా ఇలా బాయిల్ అయ్యాక నేను ఇంకా నెక్స్ట్ కొంచెం టేస్ట్ చూసాను, పులుపు కానీ ఏమైనా ఎక్కువ ఉందా అని టేస్ట్ చేశాను. సో నాకు అయితే సరిపోయింది. ఒకవేళ మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే 1 టీ స్పూన్ ఆఫ్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి సరిపోతుంది. టేస్ట్ అనేది సెట్ అయిపోతుంది. ఇది వేడి అన్నంలోకి కానీ కూరగాయలు మన ఇంట్లో అనుకున్న టైంలో ఇంట్లోనే ఇలా దొరికే వస్తువులతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతులు అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.